మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్ఎస్బీ కంపెనీలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. 3 రోజులు మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. మంటల ధాటికి 3 అంతస్తుల బిల్డింగ్ నేల కొరిగింది. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో 2 సిబ్బందికి గాయాలయ్యాయి. కెమికల్ పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జీడిమెట్ల ఎస్ఎస్బీ పరిశ్రమలో ఇప్పటికీ మంటలు అదుపుకు రాలేదు. 3 రోజులుగా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. మంటలను అదుపు చేసే క్రమంలో 2 ఫైర్ సిబ్బంది కూడా గాయాలయ్యాయి. కెమికల్ పొగతో స్థానికులైతే తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మంటలు అదుపు చేస్తుండగా 2 ఫైర్ సిబ్బందికి అయితే గాయాలయ్యాయి. ప్రస్తుతం ఎస్ఎస్బీ కంపెనీ పరిశ్రమలో అగ్ని కేలలు ఇంకా అదుపులోకి రాలేదు. దట్టంగా పొగ అలుముకున్న పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. గత 3 రోజులుగా ఫైర్ సిబ్బంది అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా అదుపులోకి రాలేదు. కొంత పొగ వల్ల స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఏ రకంగా అగ్ని కేలలు మొదలయ్యాయి, తర్వాత ఏ రకంగా ఆ పరిశ్రమ డిమాలిష్ అయింది అగ్నికి ఆహుతవుతూ. ఈ విజువల్స్ మనం చూస్తున్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, పారిశ్రామిక వాడలో మొన్న మధ్యాహ్నం చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా అటు అగ్నిమాపక సిబ్బంది మంటలను పొగను ఆర్పే ప్రయత్నం చేస్తారు. నిన్న మధ్యాహ్నానికి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. సాయంత్రం తర్వాత కూడా పొగని కంట్రోల్ చేస్తామని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా మరొకసారి గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ సంబంధించిన ముడి సరుకు మెటీరియల్ కూడా స్టోర్ చేసి ఉండడంతో కూడా ఒకసారిగా మంటలు వ్యాపించాయి. ప్రస్తుతానికి అయితే ఇప్పటికీ అగ్నిమాపక సిబ్బంది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కడైతే నీలమట్టమైందో 3 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి కూడా గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి కూడా మంటలతో పాటు భారీగా పొగ ఎక్కిపడుతున్న నేపథ్యంలో కూడా వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే ఇంకా అగ్నిమాపక సిబ్బంది చేస్తారు. కెమికల్ తో కూడిన పొగ దట్టంగా వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న నివాస సముదాయాలకు సంబంధించిన వారంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి మధ్యాహ్నం నుంచి కూడా ఇటు స్థానికంగా ఉండే కాలనీ నివాసులంతా కూడా ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని నివసించిన పరిస్థితి ఏర్పడింది. కానీ 24 గంటల్లో మంటలను పూర్తిగా అదుపు చేస్తామని భావించారు. కానీ కెమికల్ సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా ప్లాస్టిక్ సంబంధించిన ముడి సరుకును స్టోర్ చేయడంతో కూడా అటు అగ్నిమాపక సిబ్బందికి మంటలు అదుపు చేయడం చాలా కష్టతరంగా మారినట్టుగా మనం అయితే చెప్పవలసింది. ప్రస్తుతానికి అయితే కొంత పూర్తి స్థాయిలో భారీ అగ్ని ప్రమాద తీవ్రతకు కూడా బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ కూడా మొత్తం కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దట్టమైన పొగలతో పాటు అటు మంటలు రావడంతో కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని గంటలలో ఎన్ని రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో పొగ ఇటు మంటలు అదుపులో స్థాయి కూడా అగ్నిమాపక సిబ్బంది అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే రసాయనిక సంబంధించిన పొగతో ఇటు జీడిమెట్ల పారిశ్రామికతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతానికి అయితే పొగ చూడిన పరిస్థితి కనిపిస్తుంది. ఊపిరి తీసుకోవాలంటే కూడా కష్టతరంగా మారిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. బలరాం, కిరణ్, అంటే 3 రోజులు అయిపోతుంది, ఇప్పటికే దట్టమైన పొగ అలుముకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభావం స్థానిక ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది? వారి నుంచి ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? గడిచిన 2.5 రోజుల నుంచి కూడా ఇటు అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పొగతో బాగా వ్యాపించడంతో ప్రస్తుతానికి అయితే స్థానికులు కూడా తీవ్ర ఇబ్బంది పడదు. ఎందుకంటే చలికాలం కాబట్టి, ఎందుకంటే చలికాలంలో పొగ తీవ్రత కొంత పేరుకపోతుంది కాబట్టి అందులో కెమికల్ సంబంధించిన మెటీరియల్ దగ్నవడంతో కూడా కొంత శ్వాస తీసుకోవడానికి చుట్టుపక్కల ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి. ఎందుకంటే ఇటు జీడిమెట్ల పారిశ్రామిక సహజంగానే 3 రోజులకు సంబంధించి కూడా కొంత విషపూరిత గాలితో పాటు కొంత అక్కడ గాలి నాణ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ 3 రోజులుగా ఈ కెమికల్ సంబంధించిన మెటీరియల్ తగలబడుతుండడంతో కూడా కొంత కెమికల్ సంబంధించిన పొగతో చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత కళ్ళ మంటలతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం వేళలో పరిస్థితి ఒకలాగుంటే రాత్రి వేళలో పరిస్థితి వర్ణాతీతంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం.
కిరణ్, అంటే 3 రోజులుగా ఈ ఆపరేషన్ లో ఎన్ని అగ్నిమాపక బృందాలు పాల్గొన్నాయి? మరోవైపు 2 గాయపడినట్టు తెలుస్తోంది. వారికి ఎటువంటి చికిత్స అందుతోంది? వారి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో మొన్న మధ్యాహ్నం నుంచి కూడా సుమారుగా 5 ఫైర్ ఇంజన్లు 20 పైగా వాటర్ ట్యాంకర్లతో కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ఇంకా 5 ఫైర్ ఇంజన్లతో సుమారుగా 100 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది కూడా ఇటు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాల కింద ఎక్కడైతే 3 అంతస్తులకు సంబంధించిన ఫ్యాక్టరీ ఉందో ఫ్యాక్టరీ శిథిలాల కింద పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ సంచులు తయారు చేసే ముడి సరుకు నిల్వ ఉండడంతో కూడా ప్రస్తుతానికి అక్కడ నుంచి మంటలు ఎగిసిపడుతుంది తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న కొంతమంది అగ్నిమాపక సిబ్బంది కూడా గాలిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వైపు జేసీబీల సాయంతో కూడా ఆ బిల్డింగ్ ని ఎక్కడైతే శిథిలావస్థకు సంబంధించిన మెటీరియల్ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నా కానీ పెద్ద మొత్తంలో గ్రౌండ్ ఫ్లోర్ లో గుడికి సంబంధించిన మెటీరియల్ అంతా స్టోర్ అయి ఉండడం, దట్టమైన పొగ ఉండడంతో కూడా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళి అగ్నికి సంబంధించిన శిథిలాల నుంచి మిగతా మెటీరియల్ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నా కూడా సాధ్యపడిన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి మరొక 24 గంటల్లో పూర్తి స్థాయిలో కూడా పొగని కంట్రోల్ చేసి శిథిలాలను కూడా తొలగిస్తామంటూ అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.